శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలంలో ఎర్రదొడ్డి గంగమ్మ గుడిలో ఆలయ ఈవో మురళీకృష్ణ చేతివాటాన్ని ప్రదర్శించారు. గంగమ్మ గుడిలో అమ్మవారికి భక్తులు సమర్పించిన సుమారు 5 కేజీల వెండి ఆభరణాలు, చీరలను కుటుంబ సభ్యులతో కలిసి చోరీ చేశారు. వాటిని ఆటోలో తీసుకుని వెళ్తుండగా స్థానికులు గమనించి ఈవోను నిలదీశారు. బ్యాంకులో భద్రపరచడానికి వెళ్తున్నామని చెప్పడంతో పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. ఆదివారం ఏ బ్యాంకు ఉంటుందని స్థానికులు నిలదీశారు. ఆలయం వద్దకు చేరుకున్న పోలీసులు ఈవో కుటుంబ సభ్యులను స్టేషన్కు తరలించారు. ఈవోపై కఠిన చర్యలను తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కమిటీ మెంబర్ లేరా, మీ క్లర్క్ లేడా, మీ వినోద్ యాక్సిడెంట్ నువ్వు దానికి పంచనామా రాసావా? ఎప్పుడు తీసుకోవాలా? బ్యాంకు టైమా? ఏడ పెట్టాలా? అదేనా అప్లై చేసి మనకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈవో సమక్షంలో జరుగుతుందని పోలీసులు కూడా చెప్పాము. ఇది రైట్ హ్యాండ్ గా ఈ రోజు మా కార్యకర్తలు ముందు నుండి పట్టుకున్నారు కాబట్టి దొరికింది. ఈరోజు ఎర్రదొడ్డి గంగమ్మ దేవస్థానంలోకి ఈరోజు ఆదివారం సందర్భంగా దర్శించుకోవడానికి గుడికి వస్తే ఇక్కడ ఆలయ ఈవో అయినటువంటి ఈవో గారు మురళీకృష్ణ గారు వాళ్ళ భార్యతో కలిసి ఒక అధికారులకు ఇన్ఫర్మేషన్ లేదు, సమాచారం లేదు, అలాగే స్థానిక వాసులకు సమాచారం లేదు. ఆలయంలో భార్యాభర్తనే ఈ వ్యవహారాలన్నీ చూసుకొని ఈరోజు ఆదివారము బ్యాంకులు కూడా సెలవు తీసుకొని పోవడం వల్ల ఆ అమ్మవారి సొమ్మంతా ఇలాగే పోతుందని భక్తులంతా బాధపడుతున్నాము. ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఖచ్చితంగా మంచి అధికారులను నియమించాలి, భద్రతా పరంగా కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఎర్రదొడ్డి అమ్మవారి దగ్గర ఈవో గారు ఈరోజు ఆదివారం అనేది కూడా తెలియకుండా బ్యాంకుకు లాకర్లకు తీసుకుపోతానంటాడు. ఆదివారం బ్యాంకులు ఉంటాయా? ప్రజలు ఎంత తిక్కోలం అయిపోయినామా, ఎంత తిక్కోలం చేస్తాడంటే ఈ ఈవో గారు రానిచ్చి అమ్మవారి దగ్గర ఉండి కూడా 100కి 100 రూపాయలు ఆయన తప్ప వేరే వాళ్ళు ఎవరు చేసిండ్రు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలంలో ఎర్రదొడ్డి గంగమ్మ గుడిలో ఆలయ ఈవో మురళీకృష్ణ చేతివాటాన్ని ప్రదర్శించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర రెడ్డి అందిస్తారు. రైట్ నాగేంద్ర రెడ్డి, చెప్పండి. యమున ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టలేడన్న చందంగా శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రూరల్ మండలం ఎర్రదొడ్డి గంగమ్మ వద్ద ఈ రోజు సంఘటన బట్టబయలైంది. అక్కడ ఉన్నటువంటి ఎర్రదొడ్డి గంగమ్మ ఈవో మురళీకృష్ణ ఎవరైతే ఉన్నారో ఆయన భార్య ఇద్దరు కలిసి ఒక ఆటో తీసుకుని వచ్చి 5 కేజీల వెండి, విలువైన చీరలు, చాలా విలువైన ధరలు చేసే చీరలు, వస్తువులు అలా మొత్తం అన్ని ఆటోలు ఎక్కించుకొని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. అయితే గత కొంతకాలంగా ఆలయానికి ఆదాయం తగ్గుతుంది అనేసి స్థానికులు కూడా భావించారు. అక్కడ ఉన్నటువంటి కమిటీ కూడా భావించింది. అయితే ఈయనే ఇవన్నీ తీసుకెళ్తున్నారనేసి ఈ రోజు స్థానికులు కానీ, అక్కడ ఉన్నట్టు భక్తాదులు కానీ, చుట్టుపక్కల గ్రామస్తులు కానీ పట్టుబడడంతో ఎక్కడ తీసుకెళ్తున్నారని ఆయన భార్యని ఇద్దరిని నిలదీస్తే ఆయన చెప్పిన సమాధానాలు ఏమాత్రం పొందడం లేకుండా ఉన్నాయి. ఈ రోజు మొత్తం ఈ వస్తువులన్నీ తీసుకెళ్లి బ్యాంకు లాకర్లో దాచడానికి తీసుకెళ్తున్నామనేసి ఆయన భార్య ఇద్దరు చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు ఆదివారం బ్యాంకు లేని సమయంలో కూడా మీరు బ్యాంకులో ఎలా దాస్తారని చెప్పడంతో ఆయన భార్య ఇద్దరు కలిసి నీళ్లు నమిలారు. అయితే వీళ్ళు దొంగతనం చేస్తున్నారు అనేసి ఇక్కడ వస్తువులన్నీ ఆయన అధికారిగా ఉండి ఆయనే తీసుకెళ్తున్నారు. ఇక్కడ ఉన్న వస్తువులు కానీ, డబ్బు కానీ, విలువైన సామాగ్రిని కానీ ఆయనే తీసుకెళ్తున్నారు అని భావించి అనుమానం వచ్చి వాళ్ళు వెంటనే కదిరి పోలీసులకు, రూరల్ పోలీసులకి ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా వెంటనే అక్కడికి చేరుకొని ఆలయం ఈవోని, అలాగే ఆయన భార్యను, అలాగే అక్కడ వస్తువులు ఏవైతే 5 కేజీల వెండి ఉందో, అలాగే విలువైన చీరలు, వస్తువులు అన్ని మొత్తం అంతా అవన్నింటినీ మొత్తం కదిరి రూరల్ పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. అయితే గతంలో కూడా అనేక చోట్ల పనిచేసినప్పుడు కూడా ఈయన ఇలాగే చేతివాటం ప్రదర్శించేవారు. అక్కడ కూడా చేతివాటం ప్రదర్శించినప్పుడు ఆయన అనేక పర్యాలు సస్పెండ్ చేశారని కూడా అక్కడ ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇలాంటి అధికారులను ఇక్కడ మాకు ఏమాత్రం వద్దు, ఈయన ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి. ఈ ఎర్రదొడ్డి గంగమ్మకు ఆదివారం కానీ, మంగళవారం కానీ భక్తులు
వేలాది మంది వస్తుంటారు. వాళ్ళు పెద్ద ఎత్తున ఇక్కడికి కానుక రూపంలో సమర్పిస్తున్నారు. ఈ ఎర్రదొడ్డి గంగమ్మ చాలా పవర్ఫుల్. అనేక మంది భక్తాదులకు ఇక్కడికి వస్తున్న వారి కోరికలు తీరుతున్నాయంటే వాళ్ళ భక్తాదులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ముడుపులు చెల్లిస్తున్నారు. ఆ ముడుపులు ఎక్కడికి పోతున్నాయి అనేది ఈ రోజు సంఘటన బట్టి అర్థమవుతుంది స్థానికులు చెప్పడం జరుగుతుంది. అయితే ఇలాంటి అధికారులు మాత్రం ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి, వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి. గతంలో కూడా ఈయన ఇలానే చేశారు, మరి ఇప్పుడు కూడా అలా చేస్తున్నారని స్థానికులు భావిస్తున్నారు. ఇలాంటి అధికారులు మాకొద్దు, ఖచ్చితంగా ఎవరైతే ప్రత్యేక అధికారాన్ని ఇక్కడ నియమించాలి. ఎర్రదొడ్డి గంగమ్మకు పెద్ద ఎత్తున వేలాది మంది భక్తులు వస్తున్నారు, ముడుపులు కూడా అలాగే చెల్లిస్తున్నారు. ఇవన్నీ ప్రభుత్వానికి చేరాలి, ప్రభుత్వ ఖజానాకి చేరాలి, ఇవన్నీ మొత్తం అనేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇలాంటి అధికారులపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, పోలీసులు కూడా కఠినమైనటువంటి శిక్షలు విధించాలి వీళ్ళపైన అనేసి చెప్పడం జరుగుతుంది. ఏమన్నా రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.